మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ దగ్గరికి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టాలని నేను అడుగుతూ ఉన్నాను. లైక్ చేయండి. దేవుని యొక్క వాక్యం నుంచి ఒక పాట చదువుకుందాము. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు యేసుప్రభువారు. ఒక రోజున ఒక సముద్రంలో షిప్ వెళ్తూ ఉంది. కార్గో షిప్. తెలిసే ఉన్న షిప్ అంటే ఓడంటే చాలా పెద్దది ఉంటుంది. కొన్ని వేల టన్నుల సరుకు అందులో పెడుతుంది. చాలా పెద్ద షిప్. ఒకసారి నేను కాకినాడలో షిప్ని చూడడానికి వెళ్ళాను. ఐ వాజ్ మెస్పరైజ్డ్, వండర్డ్. అసలు చూడటప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్ద షిప్ నీటిలో ఎలా తేలుతుంది అనుకున్నాను. నిజమే, అద్భుతకరము ఆ షిప్స్. అంత పెద్ద షిప్స్ అంత లోడ్ వేసుకుని ఆ సముద్రంలో వెళ్తూ ఉంటాయి. 5వ రోజు షిప్ వెళ్తూ ఉంది. సముద్రంలో ప్రయాణం ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్తుంది. ఆ వెళ్తున్న సమయంలో రాత్రి సమయము, చాలా చీకటి. అవతల నుంచి మరొక బోటు లైట్ వస్తుంది. బోటు కనిపిస్తుంది. బోట్ లా ఉంది. లైట్ వస్తుంది. లైట్ వస్తుంటే యువతల నుంచి చెప్పాడు అతను, షిప్ వాడు అని చెప్పాడు. మెసేజ్ అవతల నుంచి ఆ చిన్న లైట్ కనిపిస్తుంటే అతను మెసేజ్ పెట్టాడు, రేడియో మెసేజ్ చెప్పాడు. హలో, ఆ షిప్ కెప్టెన్ కి చెప్పాడు, నువ్వు 20 degrees యాంగిల్ రైట్ సైడ్ తిప్పు, కుడివైపుకి కానీ ఎడం వైపు కానీ తిప్పుకోవాలి. నేను వస్తున్నా, నువ్వు అలా నా దగ్గరికి రావడానికి వీలు లేదు అని అవతల నుంచి మెసేజ్ పెట్టాడంట. రేడియో మెసేజ్ పెడితే యువతలో ఉన్న ఈ షిప్ వీడు సమాధానం పెట్టాడంట, హలో, నువ్వు చాలా చిన్నవాడు, నేను చాలా పెద్ద షిప్, నువ్వు కనిపించట్లేదా? నేను నిన్ను గుద్దాను అంటే నువ్వు స్మాష్ అయిపోతావు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు, కాబట్టి నువ్వే తప్పుకో అంటాడంట. మళ్ళీ అవతల నుంచి మళ్ళా రేడియో మెసేజ్ పెట్టాడంట, కాదు నువ్వే తప్పుకోవాలి అంటే ఇతనికి చాలా కోపం వచ్చిందంట. నేను మట్టుకు తప్పుకోను, 20 degrees యాంగిల్ నేను కుడివైపు తిరగాల, నేను ఎందుకు తిరుగుతాను? నేను చాలా పెద్ద షిప్ని, నేను తిరగను అంటున్నాడంట. ఇలాగా వాదన అవుతుంది ఇద్దరి మధ్యన. అవతలుడు బతిమాలుతున్నాడంట, నువ్వు తిరగవలసిందే అంటే అంటున్నాడు, నువ్వు తగ్గించుకోలేవా? నువ్వు తిరగలేవా? నువ్వెందుకు తిరగలేవు? నువ్వెందుకు మారలేవు? నువ్వు పక్కకు తిరగొచ్చు కదా అని మరలా వాదిస్తున్నాడంట ఇతను కూడా. అప్పుడు చెప్పాడంట, అవతల నుంచి మరలా మెసేజ్ పెట్టాడంట, అరే ఆ షిప్ కెప్టెన్ అన్నాడు, నేను తిరగలేను అంటున్నాడంట. తిరగలేవా? అంత గర్వమా నీకు అంటే అప్పుడు అవతల నుంచి మెసేజ్ పెట్టాడంట, నేను తిరగడానికి నేను బోటుని కాదు, నేను చిన్న షిప్ లాంటి వాడిని కాదు, నేను ఎవరిని అంటే లైట్ హౌస్ ని అని చెప్పాడంట. అప్పుడు గాని వీడికి జ్ఞానోదయం అవ్వలేదంట. ఆ చీకట్లో వీడికి తెలియలేదు, లైట్ హౌస్ తిరగదు, లైట్ హౌస్ స్థిరంగా ఉంటది, అక్కడే ఉంటది. ఈ లైట్ హౌస్ ఎందుకు అంటే ఆ షిప్స్ కి మార్గం చూపించడానికి అది నియమించబడ్డది. వీడు ఆ లైట్ హౌస్ చెప్పిన వీడు నడవాలి తప్ప వీడు చెప్పిన లైట్ హౌస్ కదలదు. లైట్ హౌస్ ఆ స్థలం నుంచి కదలదు. మీకు అర్థమై ఉంటుంది. ఇది చిన్న స్టోరీ అవ్వచ్చు, కానీ దీనిలోంచి గొప్ప నీతి ఉంది. ఎందుచేత నేను చెప్తున్నానంటే బైబిల్ కూడా ఒక లైట్ హౌస్ లాంటిది. ఇట్స్ లైక్ లైట్ హౌస్. ఎందుకు అంటే అనేక మందికి మార్గాన్ని చూపించేది. చాలా మంది లోకంలో అనుకున్నారు ఈ బైబిల్ మార్చేయాలనుకున్నారు, బైబిల్ భూమి మీద నివ్వకుండా చేయాలి అని చాలా మంది తలంచారు. కానీ వాళ్ళు లేకపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. కానీ బైబిల్ శ్రమగా ఉంది. ఈరోజు అనేక మంది చేతుల్లో బైబిల్ ఉంది. ఎందుకంటే బైబిల్ ఈజ్ లైక్ లైట్ హౌస్. అది అనేక మందికి మార్గం చూపిస్తుంది, త్రోవను చూపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మార్గం ఇది. చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు అంటే లైక్ యేసుప్రభు నమ్మిన వారు అంటే మతంలోనికి వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. జీవము గల దేవునికి ఉన్న సంబంధం ఇది. రిలేషన్, నాట్ ఎ రిలీజియన్. ఒక మతము కాదు, ఇది తెలుసుకోండి. ఇలా అందరూ అనుకునేది ఏంటంటే ఇది మతం మార్చేస్తున్నారు. కాదు, మార్గం మారుస్తున్నారు. ఈ లోకంలో అనేక మంది మారుతూ ఉన్నారు. ఎందుచేతనంటే ఇందులో జీవం ఉంది. ఇట్స్ ఎ లైట్ హౌస్. నీ దృక్పథాన్ని మార్చుకోవాలి, నీ వైఖరిని మార్చుకోవాలి తప్ప బైబిల్ యొక్క వైఖరి మారుద్దాము, బైబిల్లో ఉన్న మాటలు మార్చేద్దాము, బైబిల్ తప్పు అంటే కుదరదు. కాబట్టి ఈరోజు అనేక మంది యేసుప్రభువుని నమ్ముతున్నారు. అనేక దేశస్తులు, అనేక ప్రపంచంలో అనేక మంది బైబిల్ గ్రంథం చదువుతున్నారు. వారికి లైట్ హౌస్ లాగా ఇది దారి చూపిస్తూ ఉంది. కాబట్టి నీవు
వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వేమనుకుంటున్నావు? ఏ మాటలు వింటున్నా నువ్వు కూడా ఈ బైబిల్ గ్రంథం నిర్లక్ష్య పెడుతున్నావేమో. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఈ బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు. ఈ బైబిల్ గ్రంథంలో అక్షర సత్యము, అందులో ప్రతి మాట కూడా సత్యము. మీరు తెలుసుకోవాలి. మన దేశం లేక ప్రపంచంలో ఉన్న కాన్స్టిట్యూషన్స్, రాజ్యాంగాలన్నీ కూడా బైబిల్ బేస్ చేసుకునే రాసుకున్నారు. తెలుసుకోండి. ఒక రకంగా అమెరికా కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటలు మక్కికి రాసిన మాటలు. కాబట్టి 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. నరహత్య చేయొద్దు, విచారించొద్దు, అబద్ధం ఆడొద్దు, అలాగ 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలు అవి మారవు. నువ్వు మారాలి. ఆ మాటలు చెప్పినా నువ్వు నడుచుకోవాలి. నీకు దారి చూపించేది ఈ యొక్క బైబిల్ గ్రంథం. కాబట్టి అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఆ షిప్ ఆ కెప్టెన్ మార్చుకోవాలి తప్ప లైట్ హౌస్ మారదు, స్థానం మారదు. నువ్వు కానీ నేను మారను అని ఆ యొక్క ఆ లైట్ హౌస్ ఉన్న మార్గంలో వెళ్ళిపోతే నువ్వు ఎంత పెద్దవాడైనా సరే, ఎంత జ్ఞానవంతమైన, ఎంత తెలివైన వాడైనా అవ్వచ్చు, కానీ నీకు నష్టము తప్ప లైట్ హౌస్కి నష్టము కాదు. అలాగే బైబిల్కి నష్టం కాదు, యేసుప్రభువుకి నష్టం కాదు, ఎవరికీ నష్టం కాదు అనుకుంటున్నారు ఈ లోకంలో చాలా మంది. మేము గొప్పగా చేస్తున్నాం, మేము ఎలాగైనా సరే మేము హింసిస్తున్నాం అనుకుంటున్నారు, కొడుతున్నాము, ఈ మతాన్ని తీసేయాలి, యేసుప్రభుని ఈ భారతదేశం నుంచి ఉండనివ్వడానికి వీల్లేదు అని చాలా మంది కంకణం కట్టుకుంటున్నారు. కానీ వారు వెళ్ళిపోతున్నారు తప్ప బైబిల్ గ్రంథం అలాగే ఉంటుంది. అనేక మంది మారుతున్నారు, అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి. ఈరోజు నీ జీవితం కూడా మారాలి, నీ వైఖరి మారాలి, నీ స్వభావం మారాలి. బైబిల్ స్వభావం మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. చాలా మంది బైబిల్ మార్చడానికి ప్రయత్నం చేశారు, వారు చరిత్రలో కలిసిపోయారు. ఈరోజు నీవేమనుకుంటున్నావు? మనం మారదామా? మన వైఖరిని, నా వైఖరిని మార్చుకోవాలి. నీ యొక్క సిద్ధాంతాన్ని మార్చుకో, నీ అటిట్యూడ్ని మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి కొద్ది మాత్రం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.